హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి మంచి బర్త్‌డే ఎడిటింగ్ అయితే చేశాను. సో, బీజీఎంతోని చాలా బాగా అయితే ఉంటుంది. సో, మీకైతే చూపిస్తాను డెమో వీడియో అయితే. అంతకన్నా ముందు మీరు మన ఛానెల్‌ని ఒక లైక్ అయితే చేసి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. నేను ఇలాంటి వీడియోస్ మీకోసం ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ అయితే చేశాను కాబట్టి కొంచెం నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూడండి. Yo, here comes the dragon. You better watch out, his eyes on fire. That's gonna break. డెమో వీడియోతో చూశారు కదా! నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్‌గా మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని బర్త్‌డే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో, ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అల్ట్రా మోషన్ యాప్ అయితే కావాలి. సో, యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అల్ట్రా మోషన్ యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి కూడా అల్ట్రా మోషన్ యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అల్ట్రా మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ కనబడుతున్నాయి కదా. సో ఇవి రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేశాక మీకు అయితే ఇలా కనబడుతుంది కదా. సో ఇక్కడ లెటర్స్ అయితే ఇలా కనబడుతుంది కదా, HAPPY అండ్ ఇక్కడ BIRTHDAY. సో బర్త్డే అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్. సో ఇక్కడ నేను జూనియర్ ఎన్టీఆర్ నేమ్ అయితే పెట్టాను. సో మీరు మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో అంతకన్నా ముందు ఏంటంటే ఇక్కడ బీజిఎం వచ్చేసి మనకు యమదొంగ మూవీల నుంచి ఎన్టీఆర్ సార్ ఇంట్రో బీజిఎం అయితే ఉంటుంది. సో బీజిఎం అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఫుల్ వీడియో సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియో పెడతాను. మీరు అక్కడ నుంచి వినండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి కూడా ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. మీకు అయితే చాలా బాగా అయితే అనిపిస్తుంది. మీరు కూడా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఇక్కడ నేను HAPPY ఉంది కదా. సో ఇక్కడ ఒక ఫాంట్ అయితే ఇస్తాను. సో ఫాంట్ డౌన్లోడ్ అయితే చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ అయితే వదిలేయండి మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉంది కదా. సో జూనియర్ మీద ట్యాప్ చేసుకోండి. టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మొత్తం కూడా డిలీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ JUNIOR జూనియర్. సో టిక్ మీద ట్యాప్ చేసుకోండి అంతే. అండ్ ఇక్కడ ఎన్టీఆర్. సో టెక్స్ట్లోకి వెళ్ళేసి NTR. సో ఇలా అంతే. సో మన నేమ్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది. అండ్ ఒకవేళ మీ నేమ్ సింగిల్గా ఉందనుకో, జస్ట్ మహేష్ అజయ్ ఇలా అయితే ఉందనుకో, అండ్ ఇక్కడ మీకు ఎన్టీఆర్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ డబుల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క నేమ్ మహేష్ అజయ్ అయితే ఉంటే ఇక్కడ ఎన్టీఆర్ ఉంది కదా. సో నేనైతే ఆ ఐకాన్ ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకొని ఇక్కడ జూనియర్ మీద ట్యాప్ చేసుకోండి. టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క నేమ్ నేను మహేష్ అని పెడుతున్నాను. సో మీరు ఇలా అయితే పెట్టుకోండి మీ నేమ్. అండ్ ఇక్కడ దీన్ని కొంచెం కిందికైతే తీసుకొచ్చి అండ్ ఇక్కడ మళ్ళీ బర్త్డేని కూడా కొంచెం ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని అండ్ ఇక్కడ హ్యాపీని కూడా కొంచెం అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతే. సో సింపుల్గా అయితే అయిపోతుంది. జస్ట్ మీరు ఒక కొంచెం మీ యొక్క నేమ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అంతే ఒక ఫాంట్ ఇచ్చాను కదా, ఫాంట్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ బీట్ అయితే కనబడుతుంది కదా, రెడ్ లైన్ ఇక్కడ బీట్. అండ్ ఇక్కడ మొత్తం 16 సెకండ్స్ అయితే ఉంటుంది వీడియో. 16 సెకండ్స్లో మీ యొక్క పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీ యొక్క పిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను. ఇక్కడ స్టార్టింగ్ బీట్ దగ్గర రండి అండ్ ఇక్కడ సెకండ్ ఇక్కడ మీడియా. సో ఇక్కడ నేను ఎన్టీఆర్ సార్ పిక్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో మీరు మీ యొక్క పిక్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఈ యొక్క పిక్ పెట్టి దీన్ని ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో మీద ట్యాప్ చేసుకొని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా, మళ్ళీ ఇది ఒక పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో మళ్ళీ కట్, మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ యొక్క పిక్ దీని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో మళ్ళీ కట్, మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ యొక్క పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో మళ్ళీ కట్. సో జస్ట్ నేను ఇక్కడైతే 4 పిక్స్ అయితే యాడ్ చేశాను మీకు చూపిద్దామని. సో మీరైతే మొత్తం పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మొత్తం దాకా వీడియో ఎండింగ్ వరకు నేను జస్ట్ 4 పిక్స్ అయితే చెప్పాను. మీకైతే అర్థమైతే అవుతుంది అని అనుకుంటాను. జస్ట్ 4 పిక్స్ అయితే చూస్తే మీకైతే అర్థమైతే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా. సో దీన్ని మేము ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది. సో ఫస్ట్ ఎఫెక్ట్ సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీన్ని మేము ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక మళ్ళీ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ పిక్ మనం ఏదైతే యాడ్ చేసామో సో ఇక్కడ ఈ పిక్. సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ పేజ్ చేసుకోండి ఎఫెక్ట్ అంతే. చూడండి మనకైతే బీజిఎం దగ్గర చాలా బాగా అయితే వస్తుంది. సో బీజిఎంతో చాలా బాగా అయితే ఉంటుంది బర్త్డే ఎడిటింగ్. సో ఇక్కడ ఈ యొక్క పిక్ మనం ఎఫెక్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ పిక్ అయితే ఎఫెక్ట్ వదిలేయండి. సో ఇక్కడ ఎఫెక్ట్ అనేది పేజ్ చేయకండి. సో పేజ్ చేయకుండా నెక్స్ట్ పిక్కి మళ్ళీ పేజ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఒక పిక్కి ఎఫెక్ట్ పేజ్ చేస్తే ఇంకో పిక్కి ఎఫెక్ట్ పేజ్ చేయకండి. సో 1 by 1 పిక్. సో సేమ్ అదే ఎఫెక్ట్ ఇక్కడ ఫస్ట్ పిక్ యాడ్ చేస్తే సెకండ్ పిక్ వదిలేసేయండి, థర్డ్ పిక్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ పిక్ వదిలేసేయండి, ఇక్కడ ఇంకో పిక్ యాడ్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ వదిలేసేయండి ఇక్కడ. సో ఇక్కడ వీడియో ఎండింగ్ వరకు కూడా మీరు ఏదైతే యాడ్ అయితే చేసుకోండి ఎఫెక్ట్. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చి
మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దీని మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక మళ్ళీ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి అండ్ మళ్ళీ ఫుల్ ప్రొజెక్ట్ ప్రీసెట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే ఎఫెక్ట్ చేయాలని పిక్ అవుతుందో, సో పేస్ట్ ఎఫెక్ట్ చేయాలని పిక్ అవుతుందో, సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి అండ్ ఇది కూడా మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఇంతే, వీడియో ఎండింగ్ వరకు కూడా మీరు ఏదైతే పిక్ అయితే ఎఫెక్ట్ పే చేయలేరో ఆ పిక్ అయితే మీరు ఎఫెక్ట్ పే చేయండి. సో ఇక్కడ 1 by 1 పిక్ అయితే మీరు ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి. సింపుల్ అయితే గుర్తుంచుకోండి, 1 by 1 పిక్. సో ఫస్ట్ ఎఫెక్ట్ ఫస్ట్ పిక్కి అండ్ ఒక పిక్ వదిలేసి అండ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎఫెక్ట్ సెకండ్ పిక్కి అండ్ ఇక్కడ ఫోర్త్ పిక్కి ఇలా అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్. జస్ట్ మీ ఒక పిక్స్ పెట్టుకొని సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.